నిన్న పార్లమెంట్లో మొదటిసారి మోడీ గారు రాజ్యాంగ సవరణ బిల్లు విషయంగా ఫెయిల్ అయ్యారు. మోడీ గారిని ఫెయిల్ చేసి రాహుల్ గారు పాస్ అయ్యారు. మోడీ గారు తెచ్చిన మొన్నటి 151వ రాజ్యాంగ సవరణ బిల్లు దేశానికి అంత ప్రమాదకరమా? దాన్ని పాస్ అవ్వకుండా అడ్డుకుని రాహుల్ దేశాన్ని రక్షించారా? అసలు 151వ రాజ్యాంగ సవరణ ఏమిటి? 33% ఉమెన్ రిజర్వేషన్ బిల్లు ఏమిటి? డీలిమిటేషన్ బిల్ ఏమిటి అనే విషయాల్ని వినడానికి అండ్ అర్థం చేసుకోవడానికి కూడా కాస్త కన్ఫ్యూజన్ గా ఉంది. కాంగ్రెస్ అండ్ దాని అలాయ్ పార్టీల వెర్షన్ ప్రకారం బీజేపీ మహిళా బిల్ ని చూపించి డీలిమిటేషన్ బిల్లుని సాధిద్దాం అనుకుంది. అమ్మా మేము ఊరుకుంటామా, అడ్డుకున్నాం అంటున్నారు. 2023లోనే మహిళా బిల్ పాస్ అయింది. అప్పుడు మేము కూడా ఆ బిల్ కి అనుకూలంగా ఓటు వేశాం. ఇప్పుడు సూటిగా ఆ బిల్ ని తెస్తే పాస్ అయిపోయేది కదా. బీజేపీ అన్నింటికీ ఒకే మెలిక పెట్టి సౌత్ రాష్ట్రాలను తొక్కేయాలని నార్త్లో సీట్లను పెంచుకుని ఇక తిరుగు లేకుండా ఏకఛత్రాధిపత్యం సాధించాలని ప్రయత్నించింది. అమ్మమ్మ మేము ఊరుకుంటామా, అడ్డుకున్నాం, అది మా దెబ్బ అంటున్నారు రాహుల్ అండ్ కోగార్లు. అదంతా ట్రాష్. కాంగ్రెస్ అండ్ కంపెనీకి మహిళా రిజర్వేషన్ బిల్లుని ఓకే చేయడం ఇష్టం లేదు. మహిళలకు 33% రిజర్వేషన్ పట్ల వారికి వ్యతిరేకత ఉంది, అందుకే వాళ్ళు అడ్డుపడుతున్నారు అంటూ బీజేపీ కాంగ్రెస్ అండ్ కంపెనీకి వ్యతిరేకంగా రోడ్డెక్కారు. ఈ విధంగా ప్రజలకు ప్రచారం ద్వారా తెలియజేస్తున్నారు. అయితే అసలు కథ ఏమిటి? ఏది రైటు ఏది రాంగ్, ఎవరు రైటు ఎవరు రాంగ్ అనే కన్ఫ్యూజన్ ని వదిలించుకోవాలి అంటే మనం కాస్త లోతైన చరిత్రలోకి తొంగి చూడాల్సి ఉంటుంది. వీడియో ఈ విషయాలను గురించి చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది అండ్ ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. సో ముందుగా ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి. మొన్న పార్లమెంటులో అంటే 16వ తేదీన ప్రవేశపెట్టిన బిల్లు 131వ రాజ్యాంగ సవరణ బిల్లు. ఇది 3 వేర్వేరు బిల్లుల ప్యాకేజీ లాంటిది. అంటే ఈ సవరణ ద్వారా 33% మహిళా రిజర్వేషన్ చట్టాన్ని త్వరగా తేవడం, డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాల పునర్విభజన చేయడం, యూనియన్ టెరిటరీల చట్టం బిల్లును పాస్ చేయడం, ఈ 3 కూడా ఇందులో ఒక ప్యాకేజీ లాగా పొందుపరచబడి ఉన్నాయి. ఈ మూడింటికి సంబంధించిందే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు. ఈ బిల్లు నిన్న పాస్ అయితే ఈ 3 బిల్లులు కూడా క్లియర్ అయ్యేవి. అయితే రాజ్యాంగ సవరణ కోసం 2/3 మెజారిటీ అవసరం. ఈ మెజారిటీ అధికార పక్షం బీజేపీకి లేదు. నిన్న హాజరైన ఎంపీలు 528 మంది. ఇందులో బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు వచ్చాయి, వ్యతిరేకంగా 230 వచ్చాయి. కానీ బిల్ పాస్ కావాలి అంటే 352 ఓట్లు రావాలి, కానీ రాలేదు. కాబట్టి మొదటిసారిగా 12 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటిసారిగా మోడీ గారు ప్రవేశపెట్టిన బిల్లు వీగిపోయింది ఈ విధంగా అని రాహుల్ గాంధీ అండ్ కో సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బై తలకిందులైపోతున్నారు. గెలిచి ఎక్కడ అధికారంలోకి రాకపోయినా ఇక్కడనైనా గెలిచాం కదా అని సంతోషపడిపోతున్నారు. 131వ సవరణ బిల్లు ఈ విధంగా వీగిపోగానే మిగతా బిల్లులను కూడా ఇక ప్రవేశపెట్టకుండానే ఉపసంహరించుకున్నారు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గారు. ఇక్కడే చాలా పెద్ద ప్రశ్నలున్నాయి. 2023లోనే 33% మహిళా రిజర్వేషన్ పాస్ అయితే దానిని అమలు చేయకుండా దానికి డీలిమిటేషన్ కి లింకు పెట్టి ఈ రెండింటికి 101వ సవరణ బిల్లుకి లింకు పెట్టి ఎందుకు ఇలా చేయాలి అన్నది ప్రశ్న. చాలా పెద్ద ప్రశ్న. ఇది ఏదో బీజేపీ ఆడే దొంగ నాటకం అని ప్రచారం చేస్తున్నారు. ఓకే, రాహుల్ అండ్ కోగార్లు అంతా ఈ విధంగా చేస్తే తప్పేం లేదు. వారు కింద పడో మీద పడో ఏదో ఒక పిల్లి మొగ్గ వేసి ఓటర్లను ఆకర్షించాలి అనుకుంటారు. అందులో ఏ తప్పు లేదు. కానీ తలపండిన ప్రొఫెసర్ల లాంటి వాళ్ళు ఉన్నారు, వీరు కూడా ఈ విధంగానే విమర్శిస్తున్నారు పొలిటీషియన్ల లాగా. ఇదే విచిత్రంగా ఉంటుంది. అసలు మహిళా రిజర్వేషన్ ఏమిటి అంటే నారీ శక్తి వందన్ అభియాన్. దీని ప్రధాన లక్ష్యం లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలు, ఢిల్లీ అండ్ పుదుచ్చేరి అసెంబ్లీలలో మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వడం గురించి. ఇందులోనే ఎస్సీ ఎస్టీ మహిళలకు కూడా సబ్ రిజర్వేషన్ ఉంటుంది. సెప్టెంబర్ 2023లో లోక్సభలో 454/2 ఓట్లతోనూ, రాజ్యసభలో ఏకగ్రీవంగాను ఈ బిల్ పాస్ అయిపోయి ఉంది. పాస్ అయింది కదా, ఇంకేం అమలు చేస్తే సరిపోతుంది కదా అన్నామనుకోండి, ఇక్కడే అసలైన చిక్కు ఉంది. ఈ బిల్లు పాస్ అయింది గాని దీనిని అమలు చేయాలి అంటే మొదటి సెన్సస్ పూర్తి చేయాలి. దీని ఆధారంగా డీలిమిటేషన్ చేయాలి. ఈ రెండూ జరిగిన తర్వాత మాత్రమే మహిళా రిజర్వేషన్ అమలు చేయాల్సి ఉంటుంది. సో మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే పాస్ అయినా ఇది అమలు కావాలి అంటే మొదటి సెన్సెస్ అంటే జనాభా లెక్కింపు జరగాలి. ఈ లెక్కింపు తర్వాత వచ్చిన జనాభా ఆధారంగా డీలిమిటేషన్ జరగాలి. ఇది జరిగితే ఆటోమేటిక్గా మహిళా బిల్లు అమలులోకి వస్తుంది. ఈ తోటకూరంతా ఏంటి? మహిళా బిల్లుకు తర్వాత ఇవన్నీ కావాలి అన్న నిబంధనలు ఎందుకు పెట్టారు, ఎవరు పెట్టారు, అసలు వాటి అవసరం ఏమిటి అన్న ప్రశ్న వస్తుంది కదా. ఇది కూడా పెద్ద ప్రశ్నే. మహిళా రిజర్వేషన్ అమలు కావాలి అంటే జనగణన, డీలిమిటేషన్ జరపాలి అని రాజ్యాంగంలో ఉందా అంటే రాజ్యాంగంలో లేదు.
2023లోనే ఆర్టికల్ 334A పేరుతో ఒక ఆర్టికల్ని తెచ్చి దీని ప్రకారం ఈ నిబంధనలను చేర్చారు. ఇదేం వెల్లుల్లి కారం పొడి, డైరెక్ట్ గా అమలు చేస్తే అయిపోయేది కదా. మనసులో మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడం ఇష్టం లేకే ఇలాంటి తెగని ముడులు వేశారు. డీలిమిటేషన్ కి మహిళా రిజిస్ట్రేషన్ కి ముడిపెట్టాక ప్రతిపక్షాలు ఎలాగూ నో అంటాయి, బిల్లు మూలకు పడుతుంది. పడాలి అనే 334A ఆర్టికల్ తెచ్చి ఇలా నిబంధనలను పేర్చారు అని బీజేపీని విమర్శకులు, రాహుల్ అండ్ కోగారులు విమర్శిస్తున్నారు. అయితే అధికార పార్టీ ఎందుకు ఇలా చేసింది అంటే లోక్సభలో ఇప్పుడు 543 సీట్లు ఉన్నాయి. ఇందులోంచి 33% లాగేసి మహిళలకు ఇస్తే 195 సీట్లు మైనస్ అయిపోతాయి. అప్పుడు ఇతరులకు ప్రాతినిధ్యం బాగా తగ్గిపోతుంది. ముఖ్యంగా పురుషులు చట్టసభల్లో సంఖ్య తగ్గి తెల్లమొగాలు వేలాడేసుకొని కూర్చుని ఉండాల్సి వస్తుంది. సో ఇలా కాక డీలిమిటేషన్ ద్వారా సీట్లని 850కి పెంచి ఇందులో నుండి 33% ఇస్తే ఎవరి సీట్లు తగ్గవు, పైగా పెరుగుతాయి. మహిళలకు మరిన్ని పెరుగుతాయి, పురుషులకు కూడా మరిన్ని పెరుగుతాయి. ఇలా చెప్పినా అలా చెప్పినా ఎలా చెప్పినా ఈ కరేపాకు కథంతా మహిళా బిల్లును కావాలని ఆలస్యం చేయడానికే అన్నట్టుగా కనబడుతుంది. ఇదంతా మనకు బాగా అర్థం కావాలి అంటే మహిళా బిల్ చరిత్రలోకి మొదటి అధ్యాయం దాకా వెళ్లి చూడాల్సి ఉంటుంది. మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వాలి అనే ఆలోచన మొదటిసారి 1990లో వచ్చింది. అప్పటి నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ ఈ ఆలోచనని బలంగా చేసింది. అప్పుడు విపి సింగ్ గారు ప్రధానిగా ఉన్నారు. బీజేపీ అండ్ కమ్యూనిస్టులు ఈ ప్రభుత్వానికి మద్దతిచ్చారప్పుడు. అలా ఈయన ప్రభుత్వం నడిచింది. వీరు మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలి అన్న ఆలోచనను మొదటిసారిగా తెచ్చారు. 1990లో ఈ ఆలోచన వస్తే 1996లో ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టారు. మొదటిసారిగా ప్రవేశపెట్టింది హెచ్డి దేవగౌడ గారు. అప్పుడు ఆయన పీఎంగా ఉన్నారు. ఈ బిల్లు పైన అప్పుడు పార్లమెంటులో హంగామా, అల్లర్లు జరిగాయి. బిల్లు పాస్ కాలేదు. 1996 తర్వాత 1998, 99, 2003, 2008లలో కూడా కంటిన్యూగా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడుతూనే వచ్చారు. అంటే అన్ని ప్రభుత్వాలు కూడా మహిళా బిల్లును ప్రవేశపెడుతూనే వచ్చాయి. కానీ ప్రతిసారి ఫెయిల్ అవుతూనే వచ్చింది. ఫెయిల్ అవ్వడమే కాకుండా ప్రతిసారి ఈ బిల్లు పార్లమెంటుని చేపల మార్కెట్ లాగా మార్చేది. అంటే విపరీతంగా వివాదాస్పదంగా మారేది. అప్పటి నాయకులు ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్ లాంటి వారైతే పార్లమెంటులోనే బిల్లు ప్రతులను లాక్కుని చించి విదజల్లారు. వీరి అప్పటి భయం ఏమిటి అంటే మహిళలకు 33% ఇస్తే ప్రస్తుతం ఉన్న ఎంపీ సీట్లు తగ్గిపోతాయి, తమకు తగ్గిపోతాయి. ఎంపీగా కొత్తగా పోటీ చేయాలి అని జీవితకాలం వెయిట్ చేసే నాయకులు ఎందరో ఉంటారు. చాటుగా వారంతా నష్టపోతారు, అవకాశమే రాదు వారికి. తర్వాత ఓబీసీ మహిళలకు కూడా ప్రత్యేక కోట కావాలి అని వీరి డిమాండ్స్ ఉండేవి. ఈ విధంగా అధికారంలో ఉన్న పార్టీలు మహిళా బిల్లును ప్రవేశపెట్టి మాకు మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడం పైన సానుకూల అభిప్రాయం ఉంది అని ప్రకటించుకోవడం, ప్రతిపక్షంలో ఉన్నవారు వ్యతిరేకిస్తూ రావడం జరిగింది. ఇలా 1990 నుండి అంటే 35 ఏళ్ల నుండి కొనసాగుతూనే ఉంది. 2010లో ఈ బిల్లు రాజ్యసభలో పాస్ అయింది గాని లోక్సభలో కాలేదు. ఈ మొత్తం వింటే అర్థమయ్యేది ఏమిటి అంటే మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వడానికి ఓకే, అందరికీ ఓకే. కానీ 543 సీట్ల నుండి 195 తగ్గిపోతాయి కాబట్టి 195 మైనస్ అవుతాయి కాబట్టి ఓకే కాదు. ఇందుకే యాదవ వీరులంతా పార్లమెంటును బాక్సింగ్ రింగుగా చేశారప్పుడు ఆ రోజుల్లో. ఇలాంటి బాహాబాహి చరిత్ర ఈ బిల్లు చుట్టూ ఉంది కాబట్టి బాబుల్లారా భయపడకండి. మీ 543 సీట్ల నుండి మహిళల కోసం కొత్తగా కోత పెట్టం. డీలిమిటేషన్ ద్వారా సీట్లను పెంచుదాం. పెంచినప్పుడు మీ 543కి బదులు 650 దాకా పెరుగుతాయి. అటు మీకు నష్టం ఉండదు, ఇటు మహిళా రిజర్వేషన్ ఓకే అవుతుంది అని అందరినీ ఒప్పించడం కోసం బీజేపీ 2023లో డీలిమిటేషన్ అంది. అయితే 2026 దాకా వాజ్పేయి గారు డీలిమిటేషన్ ని ఫీజు చేసి పెట్టారు కదా, ఇది కూడా ఈ సమయంలోనే పూర్తయింది. అటు 50 ఏళ్లుగా డీలిమిటేషన్ జరగలేదు. 2011 నుండి జనాభా లెక్కింపు కూడా జరగలేదు. సో రాజ్యాంగం ప్రకారం ముందుగా జనగణన జరగాలి, ఆ తర్వాత పెరిగిన జనాభాని బట్టి నియోజకవర్గాలను పెంచాలి. పెరిగిన నియోజకవర్గాలని మహిళలకు, ఇతరులకు కేటాయించాలి. ఇది లెక్క. బీజేపీని అంటే ప్రస్తుత అధికార పక్షాన్ని అందరూ రకరకాలుగా తలంటిపోస్తున్నారు కానీ మహిళా రిజర్వేషన్ చివరికి ఎవరి రూలింగ్లో పాస్ అయింది? బీజేపీ రూలింగ్లోనే 2023లో పాస్ అయింది కదా. ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్ల వారసులు మళ్ళీ ఇప్పుడు కూడా అడ్డుపడి బిల్లులను చించేయకుండా బాబు
మీ 543 సీట్లు తగ్గకుండా చూస్తామండి, డీలిమిటేషన్ చేస్తే సీట్లు పెరుగుతాయి అని చెప్పి ఈ విధంగా 2023లో బిల్లును పాస్ చేయించుకున్నారు. 2023లో 334 యాక్ట్ని తెచ్చి ఈ యాక్ట్ ప్రకారం ముందుగా మహిళా రిజర్వేషన్ని ఆమోదించారు. దీని అమలు మాత్రం జనాభా గణన డీలిమిటేషన్ తర్వాత చేద్దాం అని ఒక యాక్ట్ ద్వారా అందరినీ సంతృప్తిపరిచి మహిళా రిజర్వేషన్ని పాస్ చేయించుకున్నది మోడీ గారి ప్రభుత్వం అప్పుడు. మరి ఇప్పుడు ఈ 334 యాక్ట్ ప్రకారం జనాభా గణనకి 2-3 ఏళ్లు పడుతుంది. ఆ తర్వాత డీలిమిటేషన్ పూర్తవడానికి మరో 2-3 ఏళ్లు పడుతుంది. చివరికి 2030 దాటిపోతుంది గాని మహిళా బిల్లు మాత్రం అమలు కాదు. చాలా ఆలస్యం అయిపోతుంది. దీనిని వేగంగా పట్టాలెక్కించడానికి బిల్లుని అమలులోకి తేవడానికి 131వ సవరణ బిల్లుని ఇప్పుడు తెచ్చారు మోడీ గారు. ఈ బిల్లు ప్రకారం వెంటనే డీలిమిటేషన్ జరపాలి. జరిపితే ఆ వెంటనే మహిళా బిల్లు కూడా అమలు చేయవచ్చు. కానీ ఏం చేశారు? ములాయం, లాలూ ప్రసాద్, శరద్ యాదవ్ గార్ల వారసులు బిల్లుని మళ్లీ కూడా అడ్డుకున్నారు. ఆ రోజు మహిళా బిల్ ప్రతులని లోక్సభలోనే చించేస్తున్నారు అని కదా డీలిమిటేషన్తో సీట్లను పెంచాలి అన్న యాక్ట్ని తెచ్చింది. ఎవరి వల్ల డీలిమిటేషన్ కి మహిళా రిజర్వేషన్ కి కలిపి పీఠముడి పడిందంటారు? ఇప్పుడు బిల్ పేపర్లను చించి విసిరేసిన వారి వలన లేక బీజేపీ వలన? తిరిగి అదే డీలిమిటేషన్ ని జరిపితే సౌత్ కి అన్యాయం జరిగిపోతుంది అంటూ మళ్లీ మూకుమ్మడిగా రాహుల్ అండుకో వ్యతిరేకంగా ఓటు వేశారు. సౌత్ కి అన్యాయం జరుగుతుంది అని సౌత్ నాయకులు అంటున్నారు అనుకోండి, మరి నార్త్ పార్టీ నాయకులకు ఏమైంది? నార్త్ వారి వాయిస్ పెరుగుతుంది కదా, వీరెందుకు వ్యతిరేకించాలి? ఎందుకు అంటే ఒక వెస్ట్ బెంగాల్, ఒక పంజాబ్, ఒక హిమాచల్ ప్రదేశ్ తప్ప అన్ని నార్త్ స్టేట్స్ లో కూడా బీజేపీయే అధికారంలో ఉంది. అక్కడ సీట్లు భారీగా పెరుగుతాయి కాబట్టి ఆ పెరిగిన సీట్లు మళ్లీ వారినే గెలిపిస్తాయి అని నార్త్ కు చెందిన ప్రతిపక్ష నాయకులు ఈ విధంగా వ్యతిరేకించారు. అధికార పక్షం గనక రాహుల్ అండ్ కంపెనీని నీ కన్ను చాలా బాగుందయ్యా అని అన్నారు అనుకోండి, ఆహా అలా అంటావా అని తన కన్ను తాను పొడి చేసుకుంటారన్నమాట. అలా అధికార పక్షం ఒకటంటే వీరు దానికి రివర్స్ చేస్తారు. అధికార పక్షం ఎస్ అంటే నిజంగా అది ఎస్ అయినప్పటికీ దానికి నో చెప్పడమే తమ ధర్మంగా భావిస్తారు. అందుకే మోడీ గారు ఓడిపోయారు. మోడీ గారిని ఓడించి దేశాన్ని రక్షించామంటున్నారు రాహుల్ అండ్ కోగారులు. మరి అధికార పక్షం ఇందులో కావాలని కుట్ర చేసింది ఏముందో మీరే చూడండి. ఈ టాపిక్ పై మీ విశ్లేషణ ఏమిటో కామెంట్తో తెలియజేయండి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.